హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇటీవల వైసీపీ సోషల్ మీడియాలో కేవలం 8% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్న జనసేనకు 21 సీట్లు రావడం ఏంటి, 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్న వైసీపీకి కేవలం 11 సీట్లు రావడం ఏంటి అని ఓ తెగ చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సిన చిన్న విషయం ఏంటంటే, జనసేన పార్టీ 21 స్థానాలు పోటీ చేసి 8% ఓట్ బ్యాంక్ తెచ్చుకుంది. వైసీపీ పార్టీ 175 స్థానాలు పోటీ చేసి 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకుంది. ఈ చిన్న లాజిక్ 5వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు, కానీ ఈ ₹5 పేటీఎం కాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు. ఇంకొక చర్చ ఏంటంటే, జనసేన పార్టీ 21కి 21 కొట్టేసింది, టీడీపీ పార్టీ 133 స్థానాలు ఎలా గెలిచేసింది? ఇందులో ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్ ఉంది, ఈవీఎంలను ట్యాంపర్ చేసే ఈ జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు గెలిచాయి అని చర్చ ఒకటైతే నడుస్తుంది. అయితే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం అంత ఈజీ విషయం అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తానే సొంతంగా ఈవీఎంలు ట్యాంపర్ చేసేసుకొని మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు బీజేపీ సొంతంగా తెచ్చేసుకుంటుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకమైన అయోధ్యలో ఓడిపోయింది. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపర్ చేసుకునే సౌలభ్యం కనుక ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చాలా ప్రాముఖ్యత పొందిన అయోధ్యను ఎందుకు వదులుకుంటుంది? మరి ఈ లాజిక్ కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మరొక డిస్కషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం 3 పార్టీలు ఏకమైపోయి వచ్చాయి, మా జగనన్న సింహంలా సింగిల్గా వచ్చాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ చెప్పింది ఏంటంటే, జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలకుండా మేము కూటమిగా ఏర్పడ్డాము, మీకు గనక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే మా కూటమికి ఓటేయండి అని చెప్పారు. మీరు ఇక్కడ ఆలోచించవలసింది 3 పార్టీలు జతకట్టాయా లేదా 30 పార్టీలు జతకట్టాయా అని కాదు. ప్రభుత్వం మీద, జగన్ గారి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. అంతేకాని ఇవన్నీ పక్కన పెట్టేసి అనవసరమైన విషయాలను హైలైట్ చేస్తూ ట్యాంపరింగ్ అంటూ, లేదంటే 3 పార్టీలు కలిసి వచ్చేసాయి, గుంపులుగా వచ్చేసాయి, ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఓటమికి గల కారణాలను క్లుప్తంగా తెలుసుకోగలిగితే తర్వాత 2029 ఎలక్షన్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. లేదు మా నాలెడ్జ్ ఇంతే, మేము ఎంతవరకే ఆలోచిస్తాం, మేము గుడ్డిగా దీన్నే ఫాలో అయిపోతాం అని అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ రేపు ఆ 11 సీట్లు 1 సీటు కూడా అయిపోద్ది. మీరు ఇప్పుడు అంటున్నారు సింహం సింగిల్గా వస్తుంది అని. మీరు ఇలాగే అంటూ 11 సీట్లను కాస్త 1 సీటు చేసేసి జగనన్న సింగిల్ సింహాన్ని చేసేస్తారేమో అని భయంగా ఉంది. కాబట్టి ఒకసారి వైసీపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాలను ఆలోచిస్తే ఎప్పటికైనా బాగుంటుంది. థ్యాంక్ యూ.